హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. సో డెల్టా బుల్ ఇండికేటర్ని ట్రేడింగ్ వ్యూ చార్ట్ పైన వేయడం జరిగింది. ఈ ఇండికేటర్లో మనకి ఫ్యూచర్ ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. పాస్ట్ డేటాను బేస్ చేసుకొని డెరివేటివ్ డేటా అండ్ ప్రైస్కి సంబంధించిన డేటా అన్నిటిని కన్సిడర్ చేసుకొని ఇందులో ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇంకా ఏ అనాలిసిస్ ఇంకా వేరే ఏ టూల్స్ యూస్ చేయకుండానే డైరెక్ట్ ఒక చార్ట్లోనే మీకు అన్నీ తెలుస్తాయి. ఎంట్రీ ఎక్కడ చేయాలో తెలిసిపోతుంది అండ్ ఎగ్జిట్స్ అర్థమవుతాయి, స్టాప్ లాసెస్ ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ థింగ్ మనం చూసేది ఏంటంటే రూల్ నెంబర్ 1 మన దాంట్లో ఒకటి ట్రెండ్ చూసుకుంటాము. మీరు ఏ చార్ట్ అయితే చూస్తున్నారో ఆ చార్ట్ లో ట్రెండ్ ఎటువైపు ఉంది, క్లియర్ ట్రెండ్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఎంటర్ అవ్వడం జరుగుతుంది. చాలా ఇండికేటర్స్ లో మీకు ట్రెండ్ తెలియాలంటే ఆల్మోస్ట్ సగం మూవ్మెంట్ అయిపోయిన తర్వాత మీకు తెలుస్తూ ఉంటది. అంటే మీరు ఒకవేళ మూవింగ్ యావరేజెస్ వేసారనుకోండి, ప్రైస్ ఎక్కడ ఉంటుందో ఆ ప్రైస్ కిందనే మీకు మూవింగ్ యావరేజ్ ప్లాట్ అవ్వడం జరగడం అండ్ ఇది కూడా లాగింగ్ ఉండడం వల్ల, అంటే ప్రైస్ చెప్పిన తర్వాత ఇది మారుతూ ఉంటది. కానీ మన ఏఐ బేస్డ్ ఇండికేటర్ ఏంటంటే లీడింగ్ ఇండికేటర్. ప్రైస్ చెప్పక ముందే మనకి నెక్స్ట్ డైలీ చార్ట్ లో అయితే నెక్స్ట్ 15 డేస్ వరకు ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది ముందుగానే అంచనా వేయడం జరుగుతుంది. అదే అవర్లీ చార్ట్ లో చూసినట్లయితే నెక్స్ట్ 4 డేస్ కి ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది ముందుగా చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మీరు ఎలాంటి ట్రేడరో దాని ప్రకారంగా మీరు ఏ చార్ట్ చూడాలో కూడా మీకు తెలిసిపోతుంది. సో మీరు ఒక 15 డేస్ కోసం ట్రేడ్ ని హోల్డ్ చేయాలి అనుకుంటున్నారు అంటే డైలీ చార్ట్ చూస్తారు. ఇక్కడ మీకు టార్గెట్స్ కూడా పెద్దగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే జస్ట్ 3 to 4 డేస్ లో నా ట్రేడ్ కంప్లీట్ అయిపోవాలి, పెద్ద టార్గెట్స్ నేను చూడాలనుకోవట్లేదు అనుకున్నప్పుడు అవర్లీ చార్ట్ లోకి వెళ్ళి ట్రేడ్ కోసం చూస్తారు. సో ఫస్ట్ క్రైటీరియా ఏంటి అంటే ట్రెండ్ చూస్తారు, ట్రెండ్ ఉందా లేదా అని. ట్రెండ్ లేకపోతే మనం అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం బిఈఎల్ చూస్తున్నాను. బిఈఎల్ లో వచ్చేసి మనకి 3 డేస్ బ్యాక్ మనకి ట్రేడ్ రావడం జరిగింది. ఇంకా కూడా అదే ప్లేస్ లో మార్కెట్ ఉంది కాబట్టి నేను ఈ స్టాక్ ని మళ్ళీ చెప్పడం జరుగుతుంది. 11th రోజు రికార్డ్ చేస్తున్నాను. ఒకవేళ కనుక మీరు తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్ డేట్ లో ఇది పబ్లిష్ అయినప్పుడు చూసినట్లయితే వెనక్కి వెళ్ళి చూడొచ్చు. మీరు 11th రోజు నేను రికార్డ్ చేస్తున్నప్పుడు 335.5 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనకి 3 డేస్ బ్యాక్ బ్లూ క్యాండిల్ రావడం జరిగింది. ఈ బ్లూ క్యాండిల్ హై 335.5 ఇది బ్రేక్ అయినప్పుడు మనకి బై సిగ్నల్ రావడం జరిగింది. సో మన ఇండికేటర్ లో సెకండ్ రూల్ ఏంటంటే ఒకటి ట్రెండ్ అప్ సైడ్ ఉందా లేదా. ఈ గ్రీన్, రెడ్ అండ్ బ్లూ లైన్స్ అప్వర్డ్ ప్రొజెక్ట్ అయ్యి ఉండి మనకి ట్రెండ్ క్లియర్ గా ఉన్నట్లయితే మనం అప్ సైడ్ ట్రేడ్ కోసం చూస్తాము. సెకండ్ బ్లూ క్యాండిల్ కోసం చూస్తాము. సో 3 డేస్ బ్యాక్ మనకి ఈ పాయింట్ లో బ్లూ క్యాండిల్ రావడం జరిగింది. ఆ నెక్స్ట్ డే ఈ బ్లూ క్యాండిల్ బ్రేక్ అయినట్లయితే బై చేయడం జరుగుతుంది. సో ఆ రకంగా నెక్స్ట్ డే చూసుకున్నట్లయితే అది బ్రేక్ అవ్వడం జరిగింది, ట్రేడ్ లో ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఎలా ఎంటర్ అయినప్పుడు ఏ విధంగా ఎంటర్ అవ్వాలి, ప్లేన్ బై చేయాలా ఫ్యూచర్స్, లేకపోతే కాల్స్ కొనాలా, కొంటే ఏ స్ట్రైకుల్లో కొనాలి, ఎలా క్యారీ చేయాలి అనే డౌట్ ఉంటుంది. మనం ఫస్ట్ డైలీ చార్ట్ లో చూస్తున్నాం కాబట్టి ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే 15 డేస్ ఆఫ్ టైం కోసం చూస్తున్నామని అర్థం. సో 15 డేస్ కోసం చూస్తున్నాం కాబట్టి మనం ఇందులో రైట్ చేసేప్పుడు ఖచ్చితంగా టార్గెట్ ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ 335 దగ్గర మీకు ట్రేడ్ వచ్చినప్పుడు మనకి మార్కెట్ లో ఏం చెప్తుంది మన ఇండికేటర్ అంటే లాంగ్ ట్రేడ్ తీసుకున్నట్లయితే ఈ పాయింట్ లో 363 వరకు మీరు ప్రైస్ ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అని. సో 363 మన టార్గెట్ అవుతుంది. 335 అనేది మన ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో ఈ పాయింట్ లో మీరు ఏం చేయొచ్చు అంటే ఎంట్రీ దగ్గర స్ట్రైక్ ఏదైతే ఉంటుందో 330 కాల్ ఆప్షన్ ని కొనేసి 360 దగ్గర కాల్ ఆప్షన్ ని మీరు అమ్మినట్లయితే బుల్ కాల్ స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా మీరు ట్రేడ్ ని క్యారీ చేసుకున్నట్లయితే ఈ 15 డేస్ ఆఫ్ టైంలో ఒకవేళ టైం డికే జరిగినప్పటికీ మూమెంటం వచ్చినప్పుడు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. టైం డికేలో మీకు ప్రీమియం లాస్ ఉండడానికి అవకాశం తగ్గిపోతుంది. మనం ఒక స్ట్రైక్ ని ఆల్రెడీ అమ్మేసి ఉన్నాం కాబట్టి. సో ఈ విధంగా మనం ట్రేడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇండికేటర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయినట్లయితే మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పడం జరుగుతుంది. అండ్ సపోర్ట్ టీమ్ మీకు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.